ఏదైతే నేడు పీజీఆర్ఎస్లో విశాఖపట్నం మహారాణిపేట మండలం వాల్తేర్ వార్డులో 1236 గజాలు ఏదైతే గత ప్రభుత్వం 2019లో జీవో జారీ చేసి విక్రయించిందో దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ అభిషేక్ కిషోర్ గారికి ఇందాకే తెలియపరిచాం. ఎందుకంటే దాంట్లో వాగు పూర్వం భూమి దాంట్లో ఉంది. మరి ఇన్ని అవకతవకలు జరిగి జీవో గత ప్రభుత్వం జీవో 83 జీవో ఇచ్చి 86/5/2 9 రోజుల్లోనే జీవో మళ్ళీ మార్చి అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ చేయడానికి కారణాలు ఏంటి అడుగుతున్నాం. ఎందుకంటే ఒక జీవో మారాలంటే దానికి ఫైల్ పుట్టప్ అని జరగాలి. సో ఎందుకు మారారు, ఎందుకు క్లాజులన్నీ వైలేషన్ చేశారనేది తెలుగు ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి. ఈరోజు మనం చూసాం మధ్యతరగతి కుటుంబాలు 22A సెక్షన్లో వాళ్ళ స్థలాల్ని ఏదో వాగుందని ఇది ఉందని చెప్పి అధికారులు తీసుకెళ్ళి 22లో పెడుతున్నారు. ఇవాళ వాళ్ళు అమ్ముకుందామన్నా లేదా వాళ్ళ పిల్లల పెళ్ళికి కానీ చదువులకు కానీ వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చుకోవడం కోసం అమ్ముకుందామన్నా వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. మరి ఇవాళ బడాబాబులకు మాత్రం ప్రభుత్వం ఎలా కొమ్ము కాస్తుందంటే అక్కడ వాగుపోరంలో ఒక భూమి ఉన్నా సరే వాళ్ళు చేసేస్తున్నారు, అడిగేవాళ్ళు లేరు. అంటే ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పేద ప్రజలకి మధ్యతరగతికి పనిచేస్తుందా లేదా బడాబాబులకు పనిచేస్తుందా అనేది మేము సూటిగా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. మరి ఈ జీవోలో పూర్తిగా వైలేషన్ జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది ఎంక్వైరీ అని డిమాండ్ చేస్తున్నాం. డెఫినెట్గా మొత్తం ఇందులో జరిగిన అధికారులు ఆనాటి ఎమ్మెల్యేలు మొత్తం అందరూ బాగుతులు బయటపడతాయి. మరి విశాఖపట్నంలో ఇంత నడిపోటులో ఉన్న బీచ్ రోడ్లో ఎక్కడైనా గజం 40 రోజులు దొరుకుతూ అడుగుతున్నాం. మరి వేల 2 లక్షల పైన ఉన్న భూమిని అతి చౌకగా వరుణ్ హాస్పిటల్ కట్టిపెట్టారు. మీకున్న ఆయనకి అండర్స్టాండింగ్ ఏంటి అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం కలెక్టర్ గారు రీసెంట్గా వచ్చారు కాబట్టి దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయమని అడిగాం. ఎందుకంటే మేము ప్రభుత్వ ఆస్తులు కాపాడని చూస్తున్నాం. ఈవేళ ప్రభుత్వ ఆస్తులు కారు చౌకగా కొట్టేద్దాం ఇందులో సహకరిస్తున్నారు. డెఫినెట్గా అలాంటి వాళ్ళని తెలుగు ఉపేక్షించదు. మరి అలాగే 22A సెక్షన్లో కూడా ఎవరైతే మధ్య కుటుంబాలు 22లో పెట్టారో తక్షణం పరిశీలన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు కూడా న్యాయం వాళ్ళు కూడా న్యాయం కాదు, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. డెఫినెట్గా ఆ భాగవతాన్ని బయటపడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉంది మనం చేస్తాను. డెఫినెట్గా ఆయన చూస్తా అని చెప్పారు. డెఫినెట్గా న్యాయం జరగాలి, ప్రజల ఆస్తి కాపాడపడాలి. ఎవరైతే తప్పు చేశారో అలాంటి వాళ్ళని శిక్షించి జైలుకి పంపని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. జై హింద్.